చాలా క్వశ్చన్స్ ఏరేజ్ అయితే కాల్ తీసుకుందాం సార్. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మిత్ర అండి. మిత్ర గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను బొల్లారం నుంచి మాట్లాడుతున్నా సార్. వెల్కమ్ టు హలో సిటీ విజన్ షో సార్. ఈ రోజు మన ఈ షోలో మనతో పాటు ఉన్నారు నీలా ఆనంద్ కుమార్ గారు, ప్రెసెంట్ బీజేపీ స్పోక్స్ పర్సన్ ఫ్రమ్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. సార్ మీరు ఏమైనా మాట్లాడాలి అడగాలనుకుంటే అడగొచ్చండి. తప్పకుండా తప్పకుండా. నమస్తే ఆనంద్ గారు. నమస్తే అండి. నమస్తే అన్న. నమస్తే. ఏలే మీరు చేసే కార్యక్రమాలు బాగున్నాయి. బీజేపీ రకంగా చేస్తుంటే నాకు విచిత్రం. బజరంగ దళంలో విహెచ్పీలు చేస్తారు, కానీ బీజేపీ ఎప్పుడు కూడా ఈ ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకించి నేనైతే ఇప్పటివరకు చూడలేదు. బీజేపీ ఏం వ్యతిరేకించదు. మేము బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్లో పనిచేసినాం కాబట్టి ఆ ఎసరు ఉంటుంది కదా అన్న, అన్నం దింపేటప్పుడు అది అది లోపటినైతే ఉంటది కదా చిన్న విషయం అడుగుతాను అన్న. ఇప్పుడు ప్రేమికుల దినోత్సవాన్ని బహిరంగంగా వాళ్ళు చేస్తున్నారు, ఇది అంత బజరంగ దళ్ కావచ్చు విహెచ్పీ వ్యతిరేకిస్తుంది, తప్పు లేదు. అవును, అంటే కల్చర్ అది. ఏదైతే ఫారెన్ కల్చర్ పాశ్చాత్య కల్చర్ అంటున్నామో, అసలు ఈ పాశ్చాత్య కల్చర్ లేకపోతే మనము ఇప్పటిదాకా డెవలప్ అయ్యే వాళ్ళమా అనేది నేను జీవితంలో ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి అర్థమయ్యేస్తున్నా. కానీ వాస్తవమేనా? మనం ఈ రోజు ఫ్యాన్ వేసుకుంటున్నాం, పాశ్చాత్య కల్చర్. మన సెల్ ఫోన్ కంప్యూటర్ వాడగలుగుతున్నాం, పాశ్చాత్య కల్చర్. అంటే డెవలప్మెంట్ మాక్సిమం వచ్చింది అక్కడ నుంచి. ఇప్పుడు ఈ రోజు ఇండియాలో ఉన్న మన హైదరాబాద్ లో ఉన్న రైల్వే స్టేషన్లు అక్కడి నుంచి కట్టినాయి. సికింద్రాబాద్ ఉన్న గాంధీ హాస్పిటల్ కూడా కింగ్ జార్జ్ హాస్పిటల్ స్టార్టింగ్. అంటే నేనేమంటే వాళ్ళు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది బాగా డెవలప్ అయింది. మరి కల్చర్ వ్యతిరేకిస్తున్నామంటే ఓవరాల్ గా ప్రేమికుల దినోత్సవం గురించి అయినా ఓవరాల్ కూడా వ్యతిరేకిస్తున్నాం. మనము అన్న మీరు చెప్పింది కరెక్టే. బ్రిటిషోడు వాని అవసరం కోసం దేశానికి వచ్చిండు, వాని అవసరం కోసం రైలు వేసిండు, వాని అవసరం కోసం ఇది చేసిండు. అది మనం అభివృద్ధి కిందికి చూసుకుంటే దానికన్నా పురాతనమే మనము అంతరిక్షం వల్ల మనం ప్రయాణం చేసినాం కదా. మన పుష్పక విమానాలు ఉన్నాయి కదా. మన చరిత్ర అంటే నేను మీకు చెప్పేంత నేనంత వేద జ్ఞానాన్ని నేను చదవలేదు, కాకపోతే నాకున్న జ్ఞానం ప్రకారం నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మనము పురాణ కాలాలల్లో పుష్పక విమానం వల్ల ప్రయాణం చేసినాం. ఆర్యభట్టుడు ఏ టెలిఫోన్ లేనప్పుడు ఆర్యభట్టుడు జీరో తెచ్చినందుకే ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చింది. ఆ జీరోనే లేకపోతే వ్యవస్థనే లేదు. మనం అనుకుంటే పుష్పక విమానం అంటే పుష్పక విమానం ఉన్నట్టు ఎక్కడ ఆధారాలు లేవు. ఉన్నాయి ఆధారాలు, ఎందుకు లేవు? రాతి యుగము, ఇనుప యుగము అనేది ఆధారాలు ఉన్నాయి. అంటే రాతి వస్తువులు కావచ్చు, ఇనుప వస్తువులు కావచ్చు. కానీ పుష్పక విమానం ఉంటే కనుక దానికి కూడా ఆధారాలు దొరికేటి. శిలాశాసనాలు, శిలాజాలు 50,000 సంవత్సరాల క్రితం మన గోదావరిలో మన ఆదిలాబాద్ దగ్గరే డైనోసార్ అంటే రాక్షస బల్లి శిలజాలు దొరికాయి 50,000 సంవత్సరాల క్రితంది. అంటే అన్ని దొరుకుతున్నప్పుడు ఇవి కూడా దొరకాలి. సో దాన్ని బట్టి ఏంటంటే ఆ టెక్నాలజీ అనేది ఊహాజనితమే. కాదు 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 అది సరే, మీ అభిప్రాయం ఉండొచ్చు, మీ అభిప్రాయం ఉండొచ్చు. ఇప్పుడు అన్న ఒక విషయం అంటే మీరు చెప్పిరు వాస్తవమే. ఎందుకంటే మీరు తెలుసుకున్న విషయాలల్లా మీరు ఈ విషయాన్ని మాట్లాడవచ్చు. మాకు తెలిసిన విషయాలల్లా మేము పురాణాలు మేము అంటే గ్రంథాలను చదవలేదు. మాకు పెద్దలు చెప్తున్నప్పుడు ఏదైనా ఒక చరిత్ర పెద్దలు చెప్తుంటే దాని పరంపర వస్తుంది. ఇప్పుడు అయోధ్యలో రాముడు మన ఒక చిన్న టీవీలో చూసిన, అయోధ్యలో రాముడు పుట్టిన అంటే ఈరోజు నువ్వు పుట్టినవన్నీ కాగితం లేకపోతే ఎవరు చెప్పాలి అని ఒక అతను క్వశ్చన్ వేసిండు. అట్లనే లేలే ఒక విషయం అన్న, ఒక విషయం ఈరోజు మన పంచాంగాలు కానీ గ్రహాలు కానీ ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాయి, ఎప్పుడు ఏదొస్తుంది, ఎప్పుడు ఏ కాలం వస్తుంది అని చెప్పి మనోళ్ళు చెప్పగలుగుతున్నారు. ఇది ఇంటికాడ కూర్చొని ఒక పండితుడు చెప్పగలుగుతున్నాడు అంటే వాళ్ళకు వస్తున్న పరంపర జ్ఞానమే అది. ఇప్పుడు మనకు టెక్నాలజీ మనకు మీరేమనుకోదు. సో ఇప్పుడు పండితుడు గ్రహాల గురించి చెప్పింది నమ్ముతారా, లేకపోతే సైంటిస్టులు చెప్పింది నమ్ముతారా? అదే సైన్స్ కదా అన్న, అదే కదా సైన్స్. ఇప్పుడు మీరు ఒక విషయము అన్నా, ఇప్పుడు అన్న ఒక విషయము పంపించుకోవచ్చు కదా అని అంటే మనం ఆనే కూర్చోవచ్చు, తప్పేం లేదు. నేను ఒక విషయం మీకు ఏం చెప్తున్నా, మన చరిత్ర కూడా సైన్స్కు దగ్గర ఉన్నది. ఆ సైన్స్ అనేది
మనల్ని మన చరిత్ర నుంచి సైన్స్ను దూరం చేసిరు కాబట్టికే మనం ఈ విధంగా మాట్లాడగలుగుతాం. ఒక్కసారి మనం లోతుకు పోయినప్పుడు దీన్ని అన్వయించుకుంటే మనకు ఎన్నో విషయాలు బయటికి వస్తుంది. ఈరోజు సమాజం చూస్తుంది కదా, ఈరోజు యువత తెలుసుకుంటుంది అన్ని విషయాలు. ఏంటిది అదే హిందువులని ఒక మూర్ఖుల్లాగా లేకపోతే ఒక పాములాడించుకునే వ్యక్తుల్లాగానే చూసిరు తప్ప ఈ యొక్క ఎంత సైన్స్. ఇప్పుడు మన గడపకు పసుపు రాస్తామన్నా, అది సైన్స్ కాదా? పసుపు సైన్స్ కాదా? యాంటీబయాటిక్ కాదా? ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. కరోనా టైంలో ఏం చేసిరన్న, కరోనా టైంలో లాక్డౌన్ అయినప్పుడు ఇండ్లల్లా మన ఇంట్లో దినుసులు వాడండి, మీరు ఇవి చేయండి అవి చేయండి అని. ఇప్పుడు మనది అది సైన్స్ కాదా? మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు ఎందుకంటే మన ఇంట్లో మనం తినే వస్తువులు ప్రతి వస్తువు కూడా ఆరోగ్యానికి సంబంధించిన జీలకర్ర కావచ్చు, ఆవాలు కావచ్చు, నూనె కావచ్చు, అది సైన్స్ కాదా వాడాలి అనేది మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తారు. అదే పెద్దలు ఎప్పటి నుంచో కరెక్ట్. మీరు ఒక పాయింట్ మాట్లాడిరు, పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారని. ఇది కూడా పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఇది కూడా సైన్సే అన్న. మీరు ఒకసారి అబ్దుల్ కలాం గారిది అన్న, ఒక నిమిషం వినండి, ఒక్క విషయం వినండి మీరు దయచేసి అన్న. ఒక్క విషయం వినండి అన్న. అన్న మనము ఆకాశ అన్న, మీరు ఒక విషయం వినండి, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనము ఆకాశవాణి విన్నాం, ఇది మనకు పూర్వీకులు చెప్పిందే. తరంగాల ద్వారా, శబ్ద తరంగాల ద్వారా ఆకాశవాణి చెప్పిన మాటలను, హెచ్చరికలను మనం విన్న చరిత్ర ఉంది. మనం ఎన్నో చరిత్రలు చూసినాం. నేను వేదాలను చదవలేదని అందుకొరకే చెప్తున్నా. ఇప్పుడు వస్తున్న వాటిని మంచిని స్వీకరించాలి, చెడును వదిలేయాలి. ఇది వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. మనం భారతీయులు ఏమో ఈ దేశం వల్ల హిందువులు మొత్తం మూర్ఖులు కాదు. అసలు మన దగ్గర తీసుకుపోయినదే కదా వాళ్ళు ఈరోజు డెవలప్ అయింది. మన జ్ఞానమే కదా అటు పోయింది. మన జ్ఞానంతో వాళ్ళు డెవలప్ అయ్యారు. అరే ఇప్పుడు పాశుపత అన్న, అబ్దుల్ కలాం గారు మహారాష్ట్రలో విద్యార్థులతోటి మాట్లాడేటప్పుడు, అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి ఉన్నప్పుడు, మీరు 4 ఏళ్లలో నాకు డేటు ఇయర్ గుర్తులేదు, మీకు కావాలంటే నేను చూసి ఒకసారి మేడానికి పంపిస్తా. ఇదే అబ్దుల్ కలాం గారు చెప్పారు, నేను గిట వేదాలను చదివింటే నేను పాశుపతాస్త్రాన్ని తయారు చేస్తుంటే. పాశుపతాస్త్రం అంటే ఒక్కసారి ప్రయోగిస్తే ధ్వంసమయ్యేది కాదు. ఈ అణుబాంబులు ఎన్నైనా ఒక్కసారి ప్రయోగిస్తే పోతుంది. కానీ పాశుపతాస్త్రం తన లక్ష్యాన్ని ఛేదించి తిరిగి తన అమ్మల పొదిలో ఉండే అంత గొప్ప అస్త్రం పాశుపతాస్త్రం. వేదాలల్లా అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, అభివృద్ధి ఉంది, వ్యక్తి నిర్మాణం ఉంది, సంస్కృతి ఉంది, సాంప్రదాయం ఉంది. తల్లిని చెల్లిని ఏ విధంగా ఇచ్చేయాలి, సమాజాన్ని ఏ విధంగా మనం ఆలోచించాలి, సమాజాన్ని ఏ విధంగా ఇచ్చేయాలి అనేది ఉంది. నువ్వు పాయింట్ అన్నా ఒక విషయం పాయింట్ అనంటే అన్న, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను మీకు అదే చెప్తున్నా. ప్రపంచం బట్టగట్టనప్పుడు భారతీయులు బట్టగట్టిరు అన్నా. సింపుల్ విషయం నేను మీకు చెప్తున్నా. అన్నా నేను మిమ్మల్ని ఒకటి సింపుల్ అడుగుతా, తప్పనిసరిగా అడగాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు బయట ఫారెన్